హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏ స్పెషల్ చేసుకున్నారో ఈ వీడియోలో కమెంట్ చేయండి. మెల్బోర్న్లో మా ముచ్చట్లు, మా వీడియోస్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసేయండి. వితౌట్ ఫర్దర్ ఎడు లెట్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సాయి, ఏం స్పెషల్ చేస్తున్నావు? ఈరోజా నేను గ్రీన్ మటన్ చేస్తున్నాను. ఈ గ్రీన్ మటన్ అనే పేరు నా సొంత పేరు, నేనే పెట్టుకున్నాను ఈ మటన్ కర్రీకి. నువ్వేనేమిచ్చావా ఆ రెసిపీకి? అవును, నేనే పేరు ఇచ్చాను. ఈ పేరుకి ఒక పెద్ద బ్యాక్గ్రౌండే ఉంది, స్టోరీ ఉంది మెల్బోర్న్లో. ఆ స్టోరీ ముందు ఈ వీడియోలో చెప్తాను, మీకు బోరు కొట్టకుండా. సాయి ఏది చేసినా ఆర్గనైజ్డ్గా చేస్తాడు గైస్. నీట్గా ఉండకపోతే అస్సలు నచ్చదు, నాలా కాదు. దీనికి ఫస్ట్ అయితే ఆనియన్స్ ప్రతిదానికి అవసరం కాబట్టి ఆనియన్ని ముక్కలు చేసేద్దాం. కేజీ మటన్ ఇప్పుడే తీసుకొచ్చాము షాప్ నుంచి. మటన్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. దీన్ని ఇప్పుడు నీట్గా కడుక్కుందాం రండి. ఆనియన్ వేసాం కదా, తర్వాత దీంట్లోనే ఒక టొమాటో అయితే వేసుకోవాలి, కొంచెం సాల్ట్, తగినంత కారం, కొంచెం పసుపు. ఈ ప్యాకెట్ చూసారా, ఇందాక మన ప్రీవియస్ వీడియోలో గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాం కదా, ప్యాకెట్ గ్రీన్ చిల్లీస్. ఇక్కడ ఫ్రెష్గా కూడా దొరుకుతాయి కానీ అవి తొందరగా చెడిపోతాయి. సో నేను ఎప్పుడు ఫ్రోజన్వే ప్రిఫర్ చేస్తాను. ఇది అంత బాగా చేస్తాడని నాకు కూడా లాస్ట్ మంత్ వరకు తెలియలేదు గైస్. ఒకసారి చేయించుకొని తిన్న తర్వాత మంత్లో 2 times చేయించుకున్నాను, అంత టేస్టీగా ఉంది. లైట్గా కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవాలి, అప్పుడే అడుగు అంటకుండా ఉంటుంది. ఆలివ్ ఆయిలే అవసరం లేదు గైస్, మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ కుకింగ్ ఆయిల్ వాడచ్చు. మేము ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం కాబట్టి అదే యూస్ చేస్తున్నాం. అలా చేసే మధ్యలో ఒక 4-5 సార్లు చేతులు కడుక్కోవాలి గైస్. నేనైతే కడగను, అది వేరే విషయం. లాస్ట్గా ఒక స్పూను అల్లం వెల్లుల్లి, దీన్ని మొత్తం ఒక్కసారి లైట్గా అలా కలుపుకొని ఇందులో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి వేసేయడమే. సో అంతా కలిపేసుకున్నాము. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. ఈ కుక్కర్ చూసారా, బటర్ఫ్లై, ఇది కూడా ఇండియా నుంచే. పేరుకి మెల్బోర్న్లో ఉంటాం గైస్, బట్ అన్నీ మోస్ట్లీ ఇండియా నుంచే ఉంటాయి. స్టవ్ అయితే ఆన్ చేసేసాము. దీన్ని ఒక 10 to 12 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని వదిలేద్దాం. ఇప్పుడే కుక్కర్లో మటన్ అయితే పెట్టేశాను. ఈ గ్యాప్లో రైస్ పెట్టుకుందాము. అసలు మెయిన్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఉందా మీకు? గ్రీన్ మటను నేను మెల్బోర్న్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉండేది. లైక్ బిర్యానీ, మటన్, చికెన్, ఇవి అందరికీ అఫ్కోర్స్ అందరికీ బాగా ఇష్టంగా ఉంటాయి. సో చాలా రెస్టారెంట్లకు వెళ్ళాను. నేను హైదరాబాద్లో ఒకసారి ఉన్నప్పుడు గోంగూర మటన్ బిర్యానీ తిన్నాను, తర్వాత దమ్ బిర్యానీ కూడా తిన్నాను. హైదరాబాద్ మించిన బిర్యానీ నాకైతే ఇంతవరకు ఎక్కడ తగలలేదు. నేను బేసిక్గా నెల్లూరు నుంచి. నెల్లూరులో రియాజ్ బిర్యానీ కూడా ఫేమస్, బట్ హైదరాబాద్లో నేనైతే వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ తిన్నాను. సో ఇక్కడికి వచ్చాక హైదరాబాదు రెస్టారెంట్ పేర్లతో చాలా బిర్యానీ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి వెళ్ళి గోంగూర మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. అది తిన్నాను. తింటే అది అంత టేస్టీగా అయితే లేదు, అది గోంగూరలాగా కూడా నాకు అనిపించలేదు. మనకి మామూలుగా గోంగూర అయితే కొంచెం పుల్లగా తెలుస్తుంది కదా టేస్ట్, ఇక్కడ అలా ఏం తెలియట్లేదు. సరే కదా అని చెప్పి ఒక 10-15 రెస్టారెంట్లు అయితే ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత ఒక రెస్టారెంట్లో అయితే మనకి గోంగూర పికిల్ ఉంటుంది కదా, గోంగూర పచ్చడి, ఆడైతే బిర్యానీలో డైరెక్ట్గా ఆ గోంగూర పికిల్ని కలిపేసి దాన్ని మిక్స్ చేసేసి తీసుకొచ్చి పెట్టేశాడు. ఏదో తేడాగా ఉందేంటి? అది తింటుంటే నాకైతే బిర్యానీ తింటున్నట్టు లేదు, డైరెక్ట్గా గోంగూర పచ్చడిని అన్నంలో కలుపుకొని తింటున్నట్టుంది. సరే ఇన్ని ట్రై చేసాము, ఎక్కడ మనకి కావాల్సింది దొరకట్లేదు కదా అని చెప్పి మనమే ఎందుకు ఇంట్లో ట్రై చేసుకోకూడదు అని చెప్పి మనమే స్పినాచ్, ఇక్కడ రాకెట్స్ అని అదొక టైప్ ఆఫ్ ఆకుకూర, అది కొంచెం గోంగూరలాగా పుల్లగా ఉంటుంది. అందుకని నేను ఆ రెండింటిని మిక్స్ చేసి కొంచెం పులుపు వచ్చేలాగా దాన్ని ఒక బాగా ప్రాపర్గా మిక్స్ చేసి మటన్ చేసేటప్పుడు దాంట్లోనే మిక్స్ చేసి వేసేసేవాడిని. అది కలర్ గ్రీన్గా వచ్చేది. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మా ఫ్రెండ్స్ మీద చేశాను. అది ఫస్ట్ టైమే సూపర్ హిట్ అయిపోయింది, చాలా బాగుంది. బయట తిన్నాం కదా, దానికంటే ఇంకా చాలా బాగుంది. ఇంకా మనం ఎందుకు బయట తినడం, నువ్వే చేసేయని చెప్పి మామూలుగా బ్యాచులర్స్ ఉంటాం కదా, నాకు వీక్కి ఒకరోజు ఆ షిఫ్ట్ అయితే ఇచ్చేశారు. అప్పటి నుంచి గ్రీన్ మటన్, నేను చేసే గ్రీన్ మటన్ ఫేమస్ అని వాళ్ళు చెప్పేవాళ్ళు. తర్వాత నాకు మౌని వచ్చిన తర్వాత అప్పుడు మా ఫ్రెండ్స్ మేము హ్యాంగ్ అవుట్ అయ్యేటప్పుడు, గెట్ టుగెదర్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, సాయి గ్రీన్ మటన్ చాలా బాగా చేస్తాడు, గ్రీన్ మటన్ చాలా బాగా చేస్తాడు అని. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు అసలు గ్రీన్ మటన్ ఒక్కసారైనా చేసి పెట్టావా అని అడిగింది మౌని.
ఒకసారి అయితే చేసి పెట్టాను. అప్పటి నుంచి మౌని కూడా నాకు వీక్లీ ఒకసారి షిఫ్ట్ వేసేసింది. ఎవ్రీ సండే ఒకసారి గ్రీన్ మటను పక్కా చేయాలి. సో అందుకని ఈరోజు మౌనికి చేసి పెడుతున్నాను, నేను తింటాను. ఎలాగో చేస్తున్నాం కదా, మన వ్యూవర్స్కి కూడా కొంచెం చూపిద్దామని మీకోసం చేస్తున్నాను ఈరోజు. ఇదైతే పక్కన కుక్కర్లో కుక్ అవుతుంది. మనమైతే సైడ్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆలివ్ ఆయిల్ పోసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట ఆలివ్ ఆయిల్. నేనైతే మ్యాక్సిమం 1 స్పూనే వేస్తాను ఆలివ్ ఆయిల్. దీంట్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను గైస్ నాన్ వెజ్ వంటల్లో ఇలా జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేయడం. మీకు తెలిసే ఉంటే వేస్తారో వేరో కామెంట్ చేసేయండి. నేను ఇంజనీరింగ్ నుంచి బ్యాచిలర్గా ఉన్నా. అప్పటి నుంచి కుకింగ్ మాకు మేమే చేసుకోవాలి. బ్యాచిలర్స్ కొంపల్లో ఇంకా ఎలా కుకింగ్ చేస్తారు ఫ్రెండ్స్, మీరే చెప్పండి. చేతికే దొరికితే అది చేసేయడమే. ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నా, తప్పే ఉంది. చివరికి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఇది టోటల్లీ మీ ఆప్షన్, మీరైతే వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇట్స్ అప్ టు యూ. ఇందాక 1 ఆనియన్ కట్ చేసుకున్నాడు కదా గైస్, దాంట్లో హాఫ్ ఆనియన్ కుక్కర్లో వేసేసాడు. ఇదేమో ఆయిల్లో వేస్తున్నారు. నాకు ఆస్ట్రేలియాలో నేను వంట చేసేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఇట్లా ఆనియన్స్ వేసిన తర్వాత లైట్గా దాంట్లో సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయంట. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు, కానీ నేను గత 5 ఇయర్స్గా అదే ఫాలో అవుతున్నా. మనది గ్రీన్ మటన్ కదా, కర్రీ గ్రీన్గా రావాలి కదా, గ్రీన్గా ఉన్న ఆకుకూరలు అన్నీ వేసుకోవాలి. పుదీనా, కొరియాండర్ కొంచెం, కరివేపాకు కొంచెం, ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి. ఆనియన్ కాదు టొమాటో, క్షమించేయండి ఫ్రెండ్స్, అది ఆనియన్ కాదు టొమాటో. డిప్రెషన్ ఏం చేస్తాం, డిప్రెషన్. రోజు జాబులకి వెళ్ళి ఇంటికి వచ్చి వంట చేసి జిమ్కి వెళ్ళి మళ్ళీ తిని వ్లాగింగ్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసి పెట్టాలంటే మాటలా డిప్రెషన్. అందుకే గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. దీన్ని అయితే ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం. పాలకూర వేసుకుందాం. పాలకూర మీరు ఎంత వేసుకున్నా కూడా అది హెల్త్కి మంచిదే. ఎక్కువ గ్రేవీ కావాలంటే పాలకూర బాగా వేసుకోండి. ఇందాక రాకెట్స్ అని చెప్పాను కదా మీకు, ఇవి కొంచెం మన గోంగూర అంత కాదు, కొంచెం పుల్లగా ఉంటుంది. ఈ షేప్లో ఉంటుంది రాకెట్. ఇక్కడ దీన్ని కూడా మిక్స్ చేస్తాను నేను కొంచెం పులుపు రావడానికి. ఇది టోటల్లీ ఆప్షనల్, మీరు ఓన్లీ పాలకూరతో చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చూసారా, ముందు వేసుకున్న స్పినాచ్ బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని కూడా వేసి, ఇప్పుడు అన్ని ప్యాన్లో వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1 మినిట్ మూత పెట్టేద్దాం. ఈ ఆకుకూర మొత్తం మెత్తగా అయిపోద్ది. దీన్ని తర్వాత మిక్సీలోకి బాగా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ వచ్చిన పేస్ట్ని ఆఫ్టర్ మీట్ అయిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకోవాలి. అప్పుడు అది గ్రీన్గా వచ్చేస్తుంది, అదే గ్రీన్ మటన్. వావ్ సూపర్. తాలియా. ఇది ఇంకా లాస్ట్లో కొత్తిమీర లాస్ట్లో చల్లుకుంటే చాలా బాగుంటుంది. నాకు విషయం చెప్పండి గాయస్, పెళ్ళైన తర్వాత కూడా ఇంకా మీలో ఎంతమంది నాలాగా అప్పుడప్పుడు వంటలు చేస్తున్నారో ప్లీజ్ కమెంట్. ఇదైతే ఇప్పుడు చల్లారింది, దీన్ని మొత్తం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఈ మిక్సీ మౌని తెచ్చింది ఇండియా నుంచి, ఆ కుక్కర్ కూడా ఇండియా నుంచి మౌనియే తెచ్చింది. పాపం తను ఆస్ట్రేలియాకి వచ్చేటప్పుడు అయితే లగేజ్లో బట్టల కంటే కుక్కర్లు, మిక్సీలు ఏవేవో తీసుకొచ్చింది. ఇంకా నా పోడు పడలేక అవన్నీ తీసుకొని వచ్చింది. థ్యాంక్ యూ మౌని. బటర్ఫ్లై. పేస్ట్ చూసారా గాయస్ ఎంత గ్రీన్గా వచ్చిందో. దీన్ని ఇప్పుడు మొత్తం మనం మటన్లోకి వేసేసుకుందాం. మటన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం మటన్లో కలుపుకుందాం రా. నాకైతే ఫుల్గా ఆకలేస్తుంది గైస్. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి, పరాటాలోకి, మీ ఇష్టం దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు గమనించారా, నేను స్టార్టింగ్లో మీట్ మసాలా ఇవన్నీ ఏమీ వేయలేదు. నేను అవన్నీ ఎప్పుడు లాస్ట్లో వేస్తాను. మీరు వాటర్ కొంచెం తగ్గించుకోవచ్చు కన్సిస్టెన్సీ కోసం. చూసారా మొత్తం గ్రీన్గా ఎలా తయారవుతుందో. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాస్ గ్రీన్ మటన్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే 5 మినిట్స్ వరకు దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఆ గ్రీన్ మొత్తం ముక్కల్లోకి బాగా వెళ్ళి ముక్కకు కూడా మంచి టేస్ట్ వస్తుంది. సో దీన్ని అయితే ఇప్పుడు మసాలాలు వేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. ఇందులోనే హోమ్ మేడ్ గరం మసాలా. మౌనికి మసాలాస్ మ్యాక్సిమం అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది. తను బయట మసాలాస్ టేస్ట్ ఉండవు అంటది, కానీ మీట్ మసాలా మాత్రం చేయడం రాదు.
అందుకే బయట నుంచి తెచ్చుకున్నాం. MDH వారి మీట్ మసాలా. ఇప్పుడు ఈ రెండు అయితే కొంచెం లైట్గా వేసేద్దాం. ఫస్ట్ గరం మసాలా ఒక 2 స్పూన్లు, కొంచెం మీట్ మసాలా, ఈ రెండు వేసి బాగా కలిపెట్టి ఒక్క 5 మినిట్స్ ఆగామంటే మన గుమగుమలాడే గ్రీన్ మటన్ రెడీ. చూసారా పొగలు వస్తున్నాయి, గుమగుమలాడుతుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసి ఒక పట్టు పడదాం రండి. ఈరోజు సండే స్పెషల్ గ్రీన్ మటన్ అయితే రెడీ అయిపోయింది. వైట్ రైస్ వేసుకొని మటన్ వేసుకొని ఒక పట్టు పడదాం రండి. ఇప్పుడైతే నేను వైట్ రైస్ వేసుకుంటున్నా. వేడి వేడిగా ఉంది వైట్ రైస్. వేడి వేడి వైట్ రైస్, వేడి వేడిగా రెడీ అయిన గ్రీన్ మటన్. మొక్క బాగా ఉడికిపోయింది, మెత్తగా అయింది. అన్నీ వేసుకున్నాం. లాస్ట్లోకి నాకైతే పక్కా ఇటువంటి నాన్ వెజ్లోకి ఆనియన్ సాలడ్ అయితే కావాలి. సన్నగా ఆనియన్ ముక్కలు కట్ చేసుకున్నాము. ఆనియన్ సాలడ్ ప్లేట్లో, గ్రీన్ మటన్ రైస్ రెడీ. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వేడి వేడిగా పొగలు వస్తుంది, కలపడం కూడా చాలా కష్టంగా ఉంది. కొంచెం ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసి బా శభాష్ రా సాయిగా, సూపర్ ఉంది. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి పక్కా ఇది ఎలా ఉందో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నాకు కూడా ఫుల్ ఆకలేసిస్తుంది సాయి తింటుంటే. నేను కూడా ఫుల్గా లాగిచ్చేస్తాను. ఈ వీడియోకి ఇంతే మరి. బాయ్, సబ్స్క్రైబ్.